వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఈరోజు మదనపల్లె జిల్లా ఆసుపత్రి నందు జనచేతన మరియు ఐసీటీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఆసుపత్రి సిబ్బంది, పోలీసు శాఖ మరియు స్వచ్ఛంద సంస్థలు, కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అలాగే హాస్పిటల్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు స్టూడెంట్స్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా ఆర్ఎంఓ డాక్టర్ సాయి సుక్రం, ఆర్ట్ మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ కౌన్సిలర్ జయకుమార్, పోలీస్ స్పెషల్ బ్రాంచ్ రామ్మూర్తి మరియు జనచేతన ప్రాజెక్టు డైరెక్టర్ దేవాదానం ఎంఈఓ వెంకటేష్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా మంచి విషయం ఇది. మనం అవగాహన పెంచుకోవడానికి కోసమే. అన్ని వ్యాధులు ఏదో ఒక కారకంతోనే వస్తాయి, కానీ ఈ ఒక్క వ్యాధి మనమే కారకం. ఈరోజు మన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా చైతన్యం కలిగించేటువంటి సంకల్పంతో డిసెంబర్ 1 కాబట్టి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన ఆర్ఎంఓ షుకూర్ సార్ గారికి, అలాగే మన డాక్టర్ జయకుమార్ గారికి, డాక్టర్ హుమయూన్ సార్ గారికి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, వరల్డ్ ఎయిడ్స్ డే. అంటే వరల్డ్ ఎయిడ్స్ డేని ఎందుకు జరుపుకుంటామంటే అవేర్నెస్ కలిగించడానికి, ఎయిడ్స్ పేషెంట్ల పట్ల మనము దయతో వాళ్ళకు సహకరించాలి. ఎయిడ్స్ అనేది ప్రమాదకరమైన వ్యాధి కానీ అంటూ వ్యాధి. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ఉదిరిపికొండ తాండా గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక చెట్ల క్రిందనే పాఠాలు నేర్పుతున్నారు. ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ మాట్లాడుతూ 5 తరగతులలో 64 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని, కేవలం 2 గదులు మాత్రమే అందుబాటులో ఉండడంతో కొన్ని తరగతులను పాఠశాల ఆవరణంలో గల చెట్టు క్రింద చెబుతున్నామని అన్నారు. ఉన్న 2 గదులు కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయని, పెచ్చులు ఊడి ఎక్కడ విద్యార్థుల మీద పడతాయో అని భయపడుతూ తరగతులు నడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. తగినంత రూము లేకపోవడం వల్ల బయట చెట్ల కింద పాఠాలు చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు గదులు నిర్మించవలసిందిగా కోరుచున్నాం. సంవత్సరాలు అంటే ఏంటి? ఏదైనా ఒక హల్లుకి చూస్తే అతను చూస్తే గడ్డం పడుతుంది, యూ గడ్డం పడుతుంది, అతను తీవ్ర గడ్డం పడుతుంది, అది అతను చూస్తే రివర్స్ కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. 64 మంది విద్యార్థులు ఉన్నా కూడా సరైన భవనాలు లేకపోవడం వల్ల చెట్ల కింద కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు. సో హెడ్ మాస్టర్ గారు చెప్తున్నది అదే, ప్రభుత్వం త్వరగా స్పందించి మౌలిక సదుపాయాలైనటువంటి బిల్డింగ్లు కానీ వాటిని కానీ ప్రభుత్వం త్వరగా అందించాల్సిందిగా కోరుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. నేను రిపోర్టర్ అభిరామ్ని. ఈరోజు ఉదురుకొండ తాండా గ్రామంలో సరైన బిల్డింగ్లు లేక చెట్టు కింద విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాము. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోవాడ గ్రామంలో ఇంటింటికి తిరిగి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించగా 3 సీసీ రోడ్ల ఆవిష్కరణ చేశారు.
శృంగవరపుకోటలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు, మండల న్యాయ సేవల కమిటీ సంయుక్తంగా ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుండి దేవీకోడలి వరకు ప్లకార్డులతో నడిచి అక్కడ మానవహారంగా ఏర్పాటు నినాదాలు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలకుమార్ తెలిపారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, పరీక్షల ద్వారా నివారించవచ్చునని. న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ ఎయిడ్స్ బాధితులపై వివక్ష రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రెడ్ క్రాస్ సభ్యులు దొడ్డి సూర్యనారాయణ ఏఆర్వి మందులతో చికిత్స సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీకాంత్, జి అనిల్ కుమార్, సత్య శ్రీనివాస్, సరోజా రాజశేఖర్, దివ్య, దాత్రిక, వాగ్దేవి, మధుబాబు, స్నేహ తదితరులు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. ప్రతి ఇయర్ డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేగా WHO 1988లో స్టార్ట్ చేశారన్నమాట. దీని ముఖ్య సందేశం ఏంటంటే HIV ఒకనొకప్పుడు చాలా భయంకరమైన వ్యాధి కింద అందరూ అనుకుని దూరం అవుతుంది. మన అందరి సమాజంలో దీనికి అవగాహన ఇవ్వటానికి ఇలా వాళ్ళని మనంగా ఆల్సో కలుపుకొని వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళని మనం కోనసీమ జిల్లాలో చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అమలాపురంలో ఫిబ్రవరిలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కిమ్స్లో ముందస్తు సమావేశం చైతన్యరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న తెలుగు మహాసభలకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేయడంలో చైతన్యరాజు చేస్తున్న కృషిని ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి విజయలక్ష్మి, ఇసుకబడ్ల రఘుబాబు, బోనం సత్యబాబు, ఎస్టీయు దొరబాబు, పినిపే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఘనమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి ఓకే చెప్పారు. భవిష్యత్తులోనే రాష్ట్ర పండుగగా ఈ సంక్రాంతి పండుగలు వస్తాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ అంటే మనము ఒక పాలకుడిగా ఉన్నప్పుడు మనం ఉన్నా లేకపోయినా శాశ్వతంగా అన్ని చోట్ల నుంచి కూడా వారందరూ ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలం కె జగన్నాథపురం గ్రామంలో రాయవరపుపేట గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ ఇళ్ల వద్ద కొంతమంది రైతులు కంచెలు వేసి రాకపోకలు, పశువుల పెంపకం అడ్డుకుంటున్నారని, ముఠా నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మట్టపర్తి రామారావు మంత్రి పేరును ప్రస్తావిస్తూ నివాసాలు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఫిర్యాదులో మహిళలు సహా అనేక మంది గ్రామస్తులు పాల్గొన్నారు. మేము ఆ వైపు కట్టుకుంటామండి, రోడ్డు వైపు. ఆ వైపు కంచె వేసేయడంతో మాకు ఆధారం లేక రోడ్డు చేర్చుకుని మేము గేదెలు కట్టుకుంటున్నామండి. దానికోసమే ఎస్ఐ గారు వచ్చి మేము మా ఆడవాళ్ళని అడిగారండి. తర్వాత మేము దీనిపై స్పందించమని ఎంఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు. మండలం అండి, జరాత్పురం అయితే అండి రాయవరపేట అండి. మాది రాయవరపేట అయితే అండి మేము ఏం చేసామంటే మా ఇద్దరైనా మేము మసల పైన రోడ్ల మీద సర్టిఫికెట్లు వేసి వచ్చారండి. మేపుకుని అలాగే బతుకుతున్నాం. రోడ్లో మేము రోడ్ల మీదే బతకాలండి. ఏం చేశారంటే కంచేసారండి. కంచేస్తే మేము ఎవరి వెళ్ళలేదు, ఎవరి దూరికి వెళ్ళలేదండి. ఆ దాటిలో వేసుకుంటున్నారు కదండి మేము ఊరుకున్నాం. మమ్మల్ని దూడలు కూడా కట్టుకోండి మసలండి అని ఏం చేశారంటే మమ్మల్ని చెప్పారండి. అలా
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బట్టేపాడులో పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ దారుణానికి దారితీసింది. మత్తులో ఉన్న కొడుకు మస్తానయ్య డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించిన తండ్రి పుల్లయ్య క్షణికా వేషముతో కర్రతో మోదడంతో మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో విషాదం నెలకొంది. భార్య ఇద్దరు పిల్లలు నెల్లూరుపాలెంలో ఉంటుంటారు. అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీడు అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే 7 గంటల గేటకి మా బట్టిపాడు అర్జునవాడకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక 1000 రూపాయలు లాగేసుకుంటాడు. ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు. ఆగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలపడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో. కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకంలో మద్యం మత్తులు ఇద్దరు గొడవపడి పెనుగు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్లలో నేడు ఘనంగా శ్రీ 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 హజరత్ కాదర వలియా 95వ గంధమ మహోత్సవం జరిగింది. రేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ కాదర వలియా నాగూర్ వీర స్వామివారి దగ్గర గంధమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట దర్గా వద్దకు గొప్ప మేళతాళాల ఫకీరుల వాయిద్యాలతో ఫాతిహా సామాగ్రిని గొప్ప ఊరేగింపుతో దర్గా వద్దకు తీసుకుని వచ్చారు. దర్గాలో పూజా సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక దువా అనంతరం భక్తులకు ప్రసాదాలు పరిచి అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదానంతో పాటు దర్గాకు భారీ పూల అలంకరణను నజీర్ బ్రదర్స్ మరియు వంగరపు ఆనంద్ రెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు. శ్రీ 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 కాదరవల్లి గంధమ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం వంగవరపు ఆనందరెడ్డి నజీర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే అదేవిధంగా ప్రతి సంవత్సరం పూల అలంకరణ నజీర్ బ్రదర్స్ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని డీసీసీ చైర్మన్ అధ్యక్షులు చేవూరి దేవికుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలచే అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆత్మకూరులో నిర్వహించారు. ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీధర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా తమిళనాడుకు చెందిన శాసనసభ్యులు హసన్ మౌలానా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వన్నం నాగరాజు, ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ రావు, పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాసం మౌలానా గారు రావడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమైన నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, ఆ కార్యవర్గాలు, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మైనార్టీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్. కడప జిల్లా బద్వేల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేశారు.
మడకలవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాకేష్ కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి పాల్గొని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు, నీటి సరఫరా, కాలువలు, పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు తెలియజేయగా వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం, మున్సిపాలిటీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది. ఉన్నాయి ప్రధానమైన సమస్యలు ఈ వార్డులో ఏ వాటర్ ఇట్లనా, వర్షం నీళ్ళ, ఇంకా లైట్లన్నీ ఉన్నాయా? వేసినారా? వేసినారా? పని చేయట్లేదా లేకపోతే ఏం లైట్స్ లేడా? మీ అమ్యూనిటీస్ ఆయన రాలే? రమ్మనాలి అమ్యూనిటీస్ కూడా వార్డుకి వచ్చినప్పుడు. నాకు ఈ రోజు రేపు లోపల అయిపోవాలి, కరెంట్ రావాలి, లైన్ రావాలి, లేదంటే పక్కన నుంచి తెచ్చుకోవాలి ప్రవీణ్ దగ్గర. దిత్వా తుఫాన్ ప్రభావంతో 2 రోజుల నుంచి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. ఈ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో నాయుడుపేట బజారు వీధులు అన్నీ కూడా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మండల స్థాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతో మోస్తారు వర్షం కురుస్తుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. దిత్వా తుఫాను తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇండ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని చలివేంద్రం వద్ద ధాన్యం లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బద్వేల్ నుంచి ధాన్యం లోడుతో చెన్నైకు బయలుదేరిన లారీ మార్గమధ్యమైన మేనకూరు రోడ్డు చలివేంద్రం గ్రామం వద్దకు వచ్చేసరికి ఎదురుగా మరో లారీ రావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారి రోడ్డు ప్రక్కన దిగింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఓరుగంటి మాధవిరాజు గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. 2వ విడత నామినేషన్ సందర్భంగా ఆమెతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు ఓరుగంటి సురేష్, ములుక మమత, మార్త అనురాధ, రాపర్తి రమ్య, బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఇంత ముందు గత 10-15 సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగపురం గ్రామం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు యువకులం మేము పోటీ చేస్తున్నాము. రంగపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు, రోడ్లు కానీ, మన బాడీ లేదు, గుడి లేదు, ఊరిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాం. మమ్మల్ని యూత్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఇంతకుముందు నేను సర్పంచ్గా పోటీ చేసి 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు. మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాదిరి రాజును గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయో రంగపురానికి ఆ విధంగా కలిసిందిగా కోరుకుంటున్నాను. నేను జోగు ప్రభాకర్ను, రంగాపురం. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద పోలీసుల అధిక బందోబస్తుపై ఎమ్మెల్సీ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టేవాడ సిఐ
కరుణాకర్ రావుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నక్సలైట్ ప్రాంతంలో కూడా ఇంత బందోబస్తు లేదని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ధర్మాసాగర్లోని విజయ్ డైరీ పాల శీతలీకరణ కేంద్రంను జిల్లా కలెక్టర్ స్నేహ శబరి సోమవారం సందర్శించారు. డైరీ యూనిట్లో ఎంత కెపాసిటీతో పాల శీతలీకరణ చేస్తున్నారని, నాణ్యత పరీక్షలు ఏ గ్రామాల నుండి పాల సేకరణ చేస్తున్నారని, ఈ యూనిట్ పరిధిలో ఎన్ని BMCUలు ఉన్నాయనే వివరాలను కలెక్టర్ అడగగా విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ ఈ యూనిట్ 2008లో 3000 లీటర్ల కూలింగ్ కెపాసిటీతో స్థాపించారని, ప్రస్తుతం ధర్మాసాగర్, వేలేరు మండలాల్లోని 20 గ్రామాల నుంచి రోజు 17 లీటర్ల పాలు సేకరణ జరుగుతుందన్నారు. ధర్మాసాగర్ BMCU పరిధిలోని పాల సొసైటీ అధ్యక్షులు పాడి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. సమస్యలపై జిల్లా కలెక్టర్కు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో DRDO మేనశ్రీను, మేనేజర్ నాయక్, సొసైటీ అధ్యక్షులు సురేందర్, మహేందర్, భిక్షపతి, సతీష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో హారిక కన్సల్టెన్షన్స్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక స్థానా వీధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధినేత హారిక ప్రసాద్ పాల్గొని గత 16 ఏళ్లుగా నిర్మాణ రంగంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న తమ సంస్థకు ప్రజలు, అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో వైద్య శిబిరం నిర్వహించడం, అభిమానులు, సన్నిహితులు, స్థానిక నేతలతో కలిసి సంబరాలు జరపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, లయన్స్ క్లబ్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని సంస్థను ఆశీర్వదించారు. ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హారిక ప్రసాద్ గారికి, అలాగే మేడం గారికి, వారి శ్రీమతి గారికి, అలాగే వారి మదర్కి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, బాబుకి, అందరికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, ఇంకా ఈ హారిక కన్స్ట్రక్షన్ ఇంకా డెవలప్ అవ్వాలి, అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటూ, దీంతో పాటుగా వారు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. అదే లయన్స్ క్లబ్లో కూడా వాళ్ళు పాల్గొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో అలాగ సమాజ సేవ చేస్తూ
వ్యక్తికి